ధరణి పోర్టల్పై కాంగ్రెస్ నేతలు అవాకులు చివాకులు పేలారు. కానీ బంగాళాఖాతంలోకి విసిరేయడం అసాధ్యమని తెలుసుకున్నారు. పోర్టల్ను మార్చడం కాదు గానీ కేవలం పేరునే మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోర్టల్కు భూమాత అని పేరు పెట్టి ఇప్పుడున్న గ్రీన్ కలర్కి బదులు కాంగ్రెస్ రంగులు అద్దబోతున్నారని సమాచారం. తాము అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తామని రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. నిజానికి అలా విసిరేయటం అసాధ్యమని అప్పుడే వారికి తెలిసొచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టే అవసరమైన మార్పు చేర్పులు చేసి పేరును భూమాతగా మార్చాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ధరణి పునర్నిర్మాణ కమిటీ పేరుతో ఇటీవల ఏర్పాటైన కమిటీ కూడా పోర్టల్లో అవసరమైన మార్పు చేర్పులు మాత్రమే సూచిస్తుందని సమాచారం. పోర్టల్ పటిష్టతకు అధ్యయనం చేస్తున్నట్టు సోమవారం కమిటీ సభ్యులు ప్రకటించారు. ప్రభుత్వానికి త్వరలోనే మధ్యంతర నివేదిక సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో అవసరాలకు అనుగుణంగా ధరణి పోర్టల్ను నిర్మించారు. దీనిని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతికి వెళ్లలేమని నిపుణులు ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. కొత్త పోర్టల్ కోసం సాఫ్ట్వేర్ తయారీ, డేటా అప్లోడ్, సర్వర్లు, నిర్వహణ ఇలా ఎంతో శ్రమతో పాటు ఖర్చు కూడా తడిసి మోపెడవుతుందని చెప్పినట్టు తెలిసింది. ఒకవేళ కొత్త పోర్టల్ తెచ్చినా కొత్త సీసాలో పాత సారా మాదిరిగా మళ్లీ ధరణి నుంచే డాటాను అనుసంధానం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఒకవేళ కొత్త డాటా కావాలంటే రికార్డుల ప్రక్షాళన తరహాలో రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. వచ్చిన సమాచారాన్ని మళ్లీ డాటా ఎంట్రీ చేయాల్సి ఉంటుందని నిపుణులు ప్రభుత్వానికి చెప్పారు. అప్పుడే పూర్తిగా కొత్త పోర్టల్ తయారవుతుందని వివరించినట్టు తెలిసింది. కాబట్టి ఇదంతా అసాధ్యమని ఉన్న పోర్టల్లోనే మార్పులు చేస్తే చాలని సూచించినట్టు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో రాష్ట్రం మొత్తం సమగ్ర సర్వే చేసి పక్కా రికార్డు రూపొందించడం, లేదా కర్ణాటక మాదిరిగా లావాదేవీలు జరిగిన ప్రతిసారి సర్వేతో డిజిటలైజ్ చేసి రికార్డులను అప్డేట్ చేయటం వంటివి చేపట్టాలని కమిటీ అభిప్రాయపడినట్టు తెలిసింది. ధరణిలో క్రయ విక్రయాల విధానం అద్భుతంగా ఉన్నదని, క్షణాల్లోనే భూ హక్కుల మార్పిడి జరిగి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ జరగటం దేశంలోనే ఉత్తమంగా ఉన్నదని నిపుణులు స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ధరణి పోర్టల్ను ఓపెన్ చేయగానే అగ్రికల్చర్ పేజీ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఎడమవైపు ట్రాన్సాక్షన్ మాడ్యూల్స్ ఉంటాయి. ప్రస్తుతం అవి 35 ఉన్నాయి. కుడివైపు 10 ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ కనిపిస్తాయి. మాడ్యూల్స్లో మార్పులు చేర్పులు చేసే సమయంలోనే ఈ లేఅవుట్లో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. మొదటి పేజీలోనే 3 లేదా 4 బటన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. సర్వీసెస్ పేరుతో క్రయ విక్రయాల మాడ్యూల్స్ అన్ని ఒకే చోటికి చేర్చాలని, గ్రీవెన్స్ పేరుతో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన మాడ్యూల్స్ ను కలపాలని యోచిస్తున్నట్టు సమాచారం. అటు ఇన్ఫర్మేషన్ పేరుతో ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ అన్ని ఒకే గొడుగు కిందికి తేవాలని, ఇతర మాడ్యూల్స్ ఆప్షన్లను అదర్స్ లో చేర్చాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న ఆకుపచ్చ రంగుకు బదులుగా కాంగ్రెస్ ను గుర్తు చేసేలా రంగులు మార్చాలని, పేరును కూడా భూమాతగా మార్చి కొత్తగా లాంచ్ చేయాలని ధరణి పునర్నిర్మాణ కమిటీ ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం.